హై వివర్స్ పుష్ప 2 ద మోస్ట్ అవైటెడ్ బిగ్గెస్ట్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో చాలామంది వెయిట్ చేశారు, అలాగే చాలామంది ఇంజూర్ కూడా అయ్యారు, ఒకరు ప్రాణం కూడా పోయింది. మరి ఈ సినిమా డే 1 ఎంతవరకు రికార్డ్ చేసింది, ఎంత కలెక్షన్స్ చేసింది, RRRని, బాహుబలిని వీటన్నిటిని దాటిందా లేదా? సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో లెక్కలు ఎలా ఉన్నాయి, మిగతా చోట్ల లెక్కలు ఎలా ఉన్నాయి, అండ్ అలాగే డే 2 ఎలా కొనసాగుతుంది, అంటే డే 2 అంటే ఈరోజు అనమాట, ఎలా కొనసాగుతుంది అన్న దాని గురించి మనం ఈ వీడియోలో అయితే చూద్దాం అనమాట. వీడియోని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ కొత్త అయితే ఆబ్వియస్లీ చాలామంది కొత్త ఉంటారు, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. సో ఫస్ట్ డే 1 కలెక్షన్స్ గురించి గాడి చూసినట్లయితే పుష్ప వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో టోటల్గా 93 కోట్లు కొట్టినట్టయితే తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను చెప్పేవన్నీ గ్రాస్ లెక్కలు. ఆ తర్వాత మనకి నార్త్లో హైయెస్ట్ కొట్టింది ఏపీ తెలంగాణ తర్వాత. సో 87,50,00,000 గ్రాస్ అయితే పెట్టినట్టయితే తెలుస్తుంది. సో మనకి నార్త్ వరకు వచ్చేసి 87 కోట్లు అనేది యానిమల్ కావచ్చు, జవాన్ కావచ్చు, వీటి రెండింటిని డే 1 రికార్డు బ్రేక్ చేస్తున్నట్లు. ఇది సామాన్యమైన విషయం కాదు. ఒక పక్క ఇండస్ట్రీ, అది కూడా మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన సినిమా వాళ్ళ డైరెక్ట్ హిందీ సినిమాని కొట్టడం అనేది చాలా వరకు గ్రేట్ అనమాట. సో ఇదైతే ఎక్సలెంట్ అని అయితే చెప్పాలి. సో ఆ తర్వాత మనకి ఓవర్ సిరీస్లో కానీ చూసినట్లయితే 68,15,00,000 వరకు వచ్చినట్లయితే తెలుస్తుంది. సో ఇంకా ఆ తర్వాత వచ్చేసి మనకి కర్ణాటకలో 17,89,00,000 వచ్చినట్లయితే తెలుస్తుంది అన్నమాట. ఇంకా కాకపోతే తమిళనాడులో వచ్చేసి 10,75,00,000 వచ్చినట్లయితే తెలుస్తుంది. ఇంకా కేరళలో 7 కోట్లు వచ్చినట్లయితే తెలుస్తుంది అన్నమాట. సో ఇవి ఓవరాల్గా అయితే డే 1 రికార్డులు. సో మనకు అఫీషియల్గా కూడా రిలీజ్ అయితే చేస్తారు మైత్రి మూవీ మేకర్స్, అప్పటి వరకు అయితే వెయిట్ అయితే చేయండి. సో టోటల్గా నేను చూసుకున్నట్లయితే 284 కోట్లు అయితే కొట్టడం అయితే జరిగింది. సో ఇంకా ఆ తర్వాత కొంచెం లక్షల చిల్లర కూడా అయితే ఉందన్నమాట. సో 284 కోట్లు మన ఇండియన్ చరిత్రలో ఏ సినిమా కూడా అయితే ఇంత పెద్ద టార్గెట్ని అయితే పెట్టలేదు, అలాగే ఎంత పెద్ద కలెక్షన్స్ అయితే తీసుకొని అయితే రాలేదన్నమాట. సో మనకి అన్ని సినిమాలు ఎగిరిపోయాయి. ఆ సినిమా ఈ సినిమా అని కాదు, ఏ సినిమా కూడా లేదు, అన్నీ ఎగిరిపోయాయి అన్నమాట. 284 కోట్లు అనేది మొట్టమొదటిసారిగా పుష్ప 2 ఇప్పుడు ఒక టార్గెట్ని అయితే ఫిక్స్ చేసింది. మొన్నటి వరకు RRR అయితే ఉంది. సో ఇప్పుడు దీని తర్వాత రాబోయే సినిమాలకి టార్గెట్ ఏదైనా ఉందంటే సో ఈ గ్రాస్ లెక్కలే టార్గెట్ అనమాట. కానీ RRR రికార్డ్ని అయితే మన పుష్ప 2 అనేది బ్రేక్ అయితే చేయలేకపోయింది ఒక దగ్గర. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనమాట. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో డే 1 పుష్ప 2 వచ్చేసి 93 కోట్లు మాత్రమే కొట్టడం అయితే జరిగింది. కానీ మనకి RRR వచ్చేసి 105 కోట్ల గ్రాస్ అయితే కొట్టింది అనమాట. సో మనకి RRRని ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బీట్ అయితే చేయలేకపోయింది. ఇక డే 2 విషయానికి కానీ వచ్చినట్లయితే డే 2 అనేది డే 1 అంత ఎక్కువగా అయితే జరగటలేదు పుష్ప 2కి. చాలా చోట్ల ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే ఖాళీలు అయితే కనిపిస్తున్నాయి. సో హౌస్ఫుల్ బోట్స్ అయితే మ్యాక్సిమం అయితే తగ్గాయని అయితే చెప్పాలన్నమాట. ఇంకా ఆ తర్వాత సాటర్డే ఉంది, సండే ఉంది. సో కాబట్టి మళ్ళీ పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ మనకి డే 2 అయితే అంతగా అయితే లేదు. కనీసం డే 1లో సగమైన ఉంటుందా అంటే ఉండకపోవచ్చు అని అయితే తెలుస్తుంది అనమాట. సో డే 1 గట్టిగా కొట్టింది, ఇంకా డే 2 దాంట్లో సగం కూడా ఉండకపోవచ్చు. ఇవి మనకి పుష్ప 2కి సంబంధించిన డే 1 డే 2 రికార్డులు. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండ్ బై, టేక్ కేర్ ఫ్రెండ్స్.